శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానసాబ్ కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం సాధనాల గురించి తెలుసుకుందాం. ఇన్స్ట్రుమెంట్స్. ఈ ప్రపంచంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడ్డానికి, మాట్లాడడానికి, నడవడానికి అన్నిటికీ మనిషి ఏం ఉపయోగిస్తున్నాడు? సాధనాలు ఎక్కువ వాడుతున్నాడు. ఇంతకుముందు కాలంలో ఇన్ని సాధనాలు ఉండేవి కాదు. ఇప్పుడు వీటి ఉపయోగం ఎక్కువ పెరిగిపోయింది. అంటే సాధనాలతో మనిషి జీవితం ఎలా ఉందంటే ఆర్టిఫిషియల్, అంటే న్యాచురల్ జీవితం నుంచి మనిషి ఆర్టిఫిషియల్ జీవితంలోకి వచ్చాడు. ఇంతకుముందు చూడండి, సాధనాలు లేనప్పుడు ఏం చేసేవారంటే ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలి అంటే, ఎవరికైనా విష్ చేయాలి, ఏదైనా చేయాలంటే వాళ్ళు ఏం చేశారు? ప్రేమగా ఉత్తరం రాసేవారు, శుభాకాంక్షలు చెప్పేవారు. అంటే మనస్ఫూర్తిగా ప్రేమగా వాళ్ళ గురించి ఆలోచించి ఒక 4 మాటలు రాసి ఆ ప్రేమ బంధం అనేది ఏర్పడేది. పంపించేవారు. వాళ్ళు కూడా వాళ్ళ ఉత్తరం వస్తుందని చాలా ఆశగా ఎదురు చూసేవారు. చదువుకొని చాలా సంతోషపడేవాళ్ళు. అంటే పంపించే వాళ్ళకి సంతోషం ఉండేది, అది ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళకు కూడా చాలా ఆనందం అనిపించేది. అంటే ఒక ప్రేమ బంధం ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, సాధనాలు ఎక్కువైపోయినాయి, ఈజీ అయిపోయింది పని. ఎవరిదైనా ఒక పుట్టినరోజు ఉందనుకోండి, వీళ్ళు ఏం చేయాలి? విష్ చేయాలి, శుభాకాంక్షలు పంపించాలి. అప్పుడు ఏం చేస్తారు? ఇంతకుముందు కాలంలో వాళ్ళ మనసులో అనుకుని వాళ్ళ పట్ల భావనతో ఒక 4 ముక్కలు రాసేవారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే దాంట్లో రెడీగా ఉంటాయి కదా, ఎవరో ఏదో క్రియేట్ చేసిన మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారు. అంటే మన భావనతో ప్రేమతో రాసిన మెసేజ్ కాదు అది. ఎవరో అది రాసి పెట్టిన ఉంటే విషెస్ 4 చదివి ఒకటి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఆ మెసేజ్ పంపించేస్తారు. అంటే ఆ సంబంధాలు ఎలా? ఎవరో రాసింది మనం పంపించేస్తున్నాం, ఫార్వర్డ్ చేస్తున్నాం. ఫార్వర్డ్ చేయడం వల్ల మనకి ఎట్లా భావన ఎలా ఏర్పడుతుంది, ప్రేమ స్నేహం ఎలా ఉంటాయి అంటే ఈ సాధనాలతో ఎక్కువ ఏమైపోయిందంటే జీవితంలో న్యాచురల్ పోయి ఆర్టిఫిషియల్ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్, అన్నిట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అంటే చూడ్డానికి పువ్వులానే ఉంటుంది, అది అందంగా ఉంటుంది, రంగు రూపు ఎలాంటి కలర్ అంటే అలాంటి కలర్ మిక్స్ చేసి తయారు చేస్తాడు. కానీ సుగంధం ఉంటుంది, దాంట్లో స్మెల్ ఉండదు, అంటే న్యాచురాలిటీ ఉండదు. ఇప్పుడు ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్లో న్యాచురల్గా ఉండవలసిన స్వభావం ఉండదు, సుగంధం ఉండదు. అలానే మన లైఫ్లో కూడా ఏమైపోయిందంటే ఈ సాధనాలతో జీవితంలో న్యాచురాలిటీ పోయి ఆర్టిఫిషియల్ వచ్చింది. ఆర్టిఫిషియల్ అంటే మన సొంతం ఏమీ లేదు, మన సొంతం, మన ప్రేమ, మన స్నేహం కాదు. ఎవరిదో మెసేజ్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళని విష్ చేస్తాం. సంబంధాల మధ్య కూడా దూరం ఏర్పడుతుంది కదా. ఇంతకుముందు కాలంలో ట్రైన్ జర్నీ చేశారనుకోండి, అందరు ఫ్యామిలీ కలిసి ఉంటే ఏం చేశారు? మంచిగా తల్లి, తండ్రి, పిల్లలు అందరూ మాట్లాడుకునేవారు, ఆడుకుంటూ పాడుకుంటూ విషయాలను షేర్ చేసుకుంటూ కలిసిమెలిసి వెళ్ళేవారు. ఇప్పుడు ఈ కాలంలో సాధనాలు పెరిగిపోయినాయి. ట్రైన్ జర్నీ కాదు, ఒక్క ఇంట్లో ఉంటారు, 4 ఒకటే ఇంట్లో ఉంటారు, కానీ ఎవరి ఫోన్ వాళ్ళు. అందులో ఆ సాధనాల్లో పడిపోతున్నారు తప్ప ప్రేమగా మాట్లాడుకోవడము, కలిసిమెలిసి ఉండడము, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది తగ్గింది. అంటే సాధనాలు ఏం చేస్తున్నాయి అంటే ఒక విధంగా లైఫ్లో ఆర్టిఫిషియాలిటీ తీసుకొస్తున్నాయి, ఇంకా సంబంధాల మధ్య దూరాన్ని తీసుకొస్తున్నాయి. సంబంధాల దూరం అంటే మన సంబంధం సాధనాలతో ఏర్పడుతుంది కానీ వ్యక్తులతో లేదు. ఇంతకుముందు కాలం మన సంబంధం ఎవరితో ఉండేది? వ్యక్తులతో ఉండేది. వ్యక్తులతో ఎలా ఉంటుంది? ప్రేమ, స్నేహం ఇవన్నీ ఉంటాయి. అదే సాధనాలతో మన సంబంధం ఏర్పడింది అనుకోండి, సాధనాలు మనకు ప్రేమనివ్వవు, స్నేహాన్ని ఇవ్వవు, ఇవ్వవు. అందుకే ఒక మిషన్ లైఫ్ తయారవుతుంది. ఇంకా చూడండి సాధనాలు, ఇంతకుముందు కాలంలో ఇన్ని సాధనాలు ఉండేవి కాదు. వాళ్ళు ఏం చేసినా ఖాళీ నడక నడిచి వెళ్ళేవాళ్ళు, చేతులతో అన్ని పనులు చేసుకునేవారు. అంటే మన చేతులతో మనం పని చేయడం వల్ల ఏమవుతుందంటే మిషన్తో పని చేయడానికి, మన చేతులతో మనం పని చేయడానికి తేడా ఉంటుంది. మనం మిషన్తో వర్క్ చేస్తే మనకి ఆ పని మీద అవగాహన రాదు, ఆ పని మీద మనకు పట్టు ఉండదు, కష్ట సుఖాలు తెలియవు. ఎందుకంటే మ్యాక్సిమం పని మిషన్ చేసేస్తుంది కదా, మనం బటన్ ఆన్ చేస్తాం, అయిపోయింది. అప్పుడు ఆ పని ఎలా జరుగుతుంది, దాంట్లో మంచి చెడు వస్తే ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా దాటాలి, ఆ విషయం మీద మనకి పట్టు అనేది రాదు, అవగాహన ఏర్పడదు. అంటే సాధనాలతో ఏమైంది? విషయాల్ని మనం అవగాహన చేసుకునేది తగ్గిపోయింది. విషయాల్ని అవగాహన చేసుకోవట్లేదు, వ్యక్తుల్లో అండర్స్టాండింగ్ అనేది చాలా 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 తగ్గిపోతుంది. ఇంకా ఇంతకుముందు కాలంలో మనం అన్నీ మన చేతులతో చేసుకునే వాళ్ళం కాబట్టి మనకి స్పెషల్గా
ఇలా ఎక్సర్సైజ్లు జిమ్ములు వెళ్ళే అవసరం ఉండేది కాదు. ఇప్పుడున్నన్ని జిమ్ములు ఎక్సర్సైజ్ కేంద్రాలు ఇంతకుముందు లేవు, ఉన్నాయా? అలా వెళ్ళి ఇంటికి బయటికి వెళ్ళి మనం స్పెషల్గా వాకింగ్ చేయాలి, మనం స్పెషల్గా ఎక్సర్సైజ్ చేయాలి, మనం డబ్బులు పెట్టి ఇవి చేయాలి అవి చేయాలని ఆలోచన ఉండేది కాదు. వాళ్ళ రొటీన్ లైఫ్లోనే ఎక్సర్సైజ్ ఉండేది, వ్యాయామం ఉండేది. అన్ని పనులు అంటే వాళ్ళు చేసుకునే ఇంటి పనులు, మామూలుగా పొలం పనులు, ఏ పని చేసినా దాంట్లో వాళ్ళకి శారీరక వ్యాయామం కూడా అయిపోయేది. ఏం తిన్నా కానీ వాళ్ళు అరిగించుకునే శక్తి ఉండేది. కానీ ఈ కాలంలో ఎలా ఉంది, స్పెషల్గా టైం తీసుకుని వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి, మిషన్తో పనులు చేయాలి, మనం వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఎలా మారిపోయింది. అప్పుడు మిషనరీ లేదు, మన రొటీన్ పనులతో ఎక్సర్సైజ్ మిక్స్ అయ్యి ఉండేది. అందుకే వాళ్ళు పూర్వకాలం వాళ్ళకి ఇన్ని రోగాలు ఉండేవి కాదు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు సాధనాలు ఎక్కువ అవుతున్నాయి, సాధనాలతో పాటు రోగాలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇంకా సాధనాలు ఏం చేస్తున్నాయంటే మనలో డిపెండెన్సీ, ఆధారపడిపోతున్నాం, ఇండివిజువల్గా ఉండలేకపోతున్నాం. ప్రతి విషయానికి ఏదన్నా చిన్న, ఇప్పుడు చూడండి, ఒక 1 కిలోమీటర్ నడవాలన్నా పిల్లలు ఎలా ఉన్నారు, ఇంతకుముందు అంతా ఖాళీ నడకన. ఇప్పుడు పిల్లలు ఏమంటారు, బయటికి వెళ్ళి చిన్న వస్తువు తీసుకురా అంటే వాళ్ళు ఏమంటారు, నాకు బండి ఇస్తే వెళ్తాను. అంటే ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ నడవాలన్నా వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. అంటే డిపెండ్ అయిపోతున్నారు. మాకు సాధనాలు ఉంటేనే చేస్తాను, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా బైక్ ఉండాలి. అంటే సాధనాలు ఏం చేస్తాయంటే మెల్లమెల్లగా మనలో ఇండిపెండెంట్ నేచర్ నుంచి డిపెండింగ్, అంటే వాటి మీద ఆధారపడే నేచర్ ఎక్కువైపోతుంది. అవి లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంకా మళ్ళీ ఏకాగ్రత శక్తి. ఇంతకుముందు ఏం చేసేవారంటే పుస్తకాల్లో చదువుకునేవారు. పుస్తకాల్లో చదువుకోవడానికి ఫోన్కి చాలా తేడా ఉంటుంది. పుస్తకాల్లో చదువుకునేప్పుడు ఎలా ఉండేది, మనం ఏ పేజీ తీస్తామో ఆ పేజే మనకు కనపడుతుంది కదా, ఇంకే వేరే ఏం కనిపించవు. అందుకే వాడు ఏం చేస్తాడు, ఏకాగ్రతతో ఆ పేజ్ చదివి దాంట్లో విషయం ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అర్థం చేసుకుని దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని దాని మీద ఒక అవగాహన వస్తుంది. మరి ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఫోన్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, అందుకని ఏం చేస్తారు, ఫోన్లో ఏమవుతుంది, ఫోన్లో చదవడానికి బుక్లో చదవడానికి చాలా తేడా ఉంటుంది. ఆ ఫోన్లో చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం ఒక సెకండ్ ఒక విషయం చూస్తాం, ఒక సబ్జెక్ట్ ఓపెన్ చేస్తాం, దానికి కనెక్టెడ్ ఇంకా 10 విషయాలు వస్తాయి. అప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఈ చదువుతూ ఒక నిమిషం మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తాం. అంటే అలా 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 అనుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేన్ని చదవం అంటే మన ఏకాగ్రత శక్తి తగ్గుతుంది. ఇంతకుముందు ఒక పుస్తకం తీసుకుంటే ఒక పేజ్, దాని మీదే మన బుద్ధి ఉండేది. అది చదివిన తర్వాత ఇంకో పేజ్ చెప్పి అది చదివేవాళ్ళు. ఇప్పుడు ఒక పేజ్ చదివిన తర్వాత ఇంకో పేజ్ కాదు, ఒకటి ఓపెన్ చేయగానే 10 వస్తాయి, ఇది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి. అంటే ఏమవుతుందంటే మనం ఇండైరెక్ట్గా మన ఏకాగ్రత శక్తిని కోల్పోతున్నాం. అంటే ఒక విషయం మీద మన మనసును సంలగ్నం చేసే శక్తి మనకి తగ్గిపోతుంది. ఎంతెంత మనలో ఏమవుతుందంటే ఓపెన్ చేయగానే ఇలా 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 మన చెయ్యి కదులుతుంటుంది. చెయ్యితో పాటు ఏం కదులుతుంది, ఓన్లీ చెయ్యే కదులుతుందా, మనసు కూడా కదులుతుంది. అలా మన మనసు అంటే శారీరకంగా మనలో ఏకాగ్రత రావట్లేదు, మానసికంగా. ఇప్పుడు చూడండి, మనల్ని ఏం లేకుండా ఒక 5 నిమిషాలు ఖాళీగా కూర్చోండి, కదలకుండా కూర్చోండి అంటే కూర్చొని శక్తి మనలో లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక చూడడము, ఏదో ఒక లాగడము, అటో ఇటో, అంటే మానసికంగా స్థిరత్వాన్ని కోల్పోతున్నాం. ఇంకా శారీరకంగా కూడా ఒక 2 నిమిషాలు స్థిరంగా కూర్చునే ఓపిక లేకుండా తయారైంది ఈ రోజుల్లో. మన పరిస్థితి అలా అయిపోయింది. అంటే సాధనాలు ఎంత పెరుగుతున్నాయో అంత మళ్ళీ డిపెండెన్సీ పెరుగుతుంది, ఏకాగ్రత శక్తి తగ్గుతుంది, ఇంకా జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకునేవారు, ఫోన్ నెంబర్లు కూడా గుర్తుండేవి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు. నొక్కగానే అన్ని నెంబర్లు వస్తాయి కదా, మన నెంబర్ కూడా మనకు గుర్తుండదు. అంటే అట్లా పరిస్థితి అయిపోయింది. వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ పక్క పెట్టండి, మన నెంబర్ కూడా మనకు గుర్తుండదు. అంటే ఎంతెంత మనం సాధనాల్లో వెళ్తూ ఉంటామో అంత వల్ల యోగ్యతలు తగ్గిపోతాయి, మన బుద్ధికి ఉన్న శక్తి తగ్గిపోతుంది. పూర్వకాలంలో ఎలా ఉండేది, మహిళలంతా చదువుకునే వాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు, చాకలి వాళ్ళు, పద్దులు, కూరగాయలు వాళ్ళకి అన్నీ వాళ్ళ లెక్కలన్నీ ఎలా చెప్పేవారంటే చేతి వేళ్ళతో చెప్పేవాళ్ళు. చాలా ఈజీగా ఈ రూపాయి, పావలా, ఇది ఇలా అదలా అన్ని లెక్కలేసి వాళ్ళకి పుస్తకం పెన్ను పట్టుకుని 1 + 2 + 3 అని కూడి ఏం చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ మనసులోనే ఆ కౌంటింగ్ వేసేసుకున్నారు, వేళ్లతోనే లెక్కలు వేసేసేవారు, చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి ఏమి ఉండాలి, ఏ చిన్నదున్నా కాలిక్యులేటర్ ఆన్ చేయాలి. అది ఆన్ చేసి నొక్కి ప్లస్ చేసి మైనస్ చేసి కూడా తేడా చేస్తాం. వాళ్ళు ఎలా చేతి వేళ్లతో చేసినా కానీ వాళ్ళ బుద్ధి చాలా షార్ప్గా ఉండేది. అంటే మనం ఏం చేస్తాం, జ్ఞాపక శక్తిని
కోల్పోతున్నాం. అంటే మనం అప్డేట్ అయ్యాము, చాలా ముందుకు వెళ్ళాము, ఎంతో డెవలప్ అయ్యాము అని అనుకుంటున్నాం. కానీ ఏ విధంగా డెవలప్ అయ్యామనేది అర్థం చేసుకోవాలి. అంటే మనం మనలో ఉన్న వాల్యూస్ని మనం కోల్పోతున్నాం. ఇంకా మనకి ఏమైందంటే లేజినెస్ ఎక్కువ అలవాటైంది. లేజినెస్. ఇంతకుముందు మనం ఏంటంటే ఉదయం లేచిన వెంటనే ఆ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందే ఆ పని స్టార్ట్ చేసి అది కంప్లీట్ చేస్తేనే ఇంకో పని చేయడానికి అవుతుంది కాబట్టి ఆ పని అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని మిషనరీ కదా, ఆన్ చేస్తే అయిపోతుంది, ఒక సెకండ్లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎంత సుఖ సౌకర్యాలు పెరుగుతున్నాయో మనుషులు ఏమవుతుంది, లేజినెస్ పెరిగిపోతుంది. ఎంత లేజినెస్, సోమరితనం, నిర్లక్ష్యం, ఈ రెండు అన్ని కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అవి ఎలాగా శత్రువులే. వాటికంటే బలమైన శత్రువులు ఏంటి, సోమరితనం, నిర్లక్ష్యం. అంటే మనిషి ఏమవుతున్నాడు, సోమరితనానికి నిర్లక్ష్యానికి గురైపోతున్నాడు. ఈ లేజినెస్ ఏం చేస్తుంది, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలని పూర్తిగా సమాప్తమయ్యేలా చేస్తుంది. అంటే మనిషిలో క్రియేటివిటీ, సృజనాత్మకత తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరో క్రియేట్ చేసింది మనం చూస్తున్నాం, మనం ఆనందిస్తున్నాం, కానీ మన బుద్ధికి పని చెప్పట్లేదు. ఏదైనా మన దగ్గర వస్తువు ఉందనుకోండి, దాన్ని వాడుతూ ఉంటే బాగుంటుంది. మనం వాడకుండా మూలు పెట్టేసామనుకోండి, అది కొత్తదైనా పనికి రాకుండా అయిపోవచ్చు, తుప్పు పట్టేయచ్చు. అలాగే మనిషి ఏమవుతుందంటే సాధనాలకి వశమవుతూ బుద్ధిని వాడట్లేదు. బుద్ధి వాడకపోతే ఏమవుతుంది, ఆ బుద్ధి తుప్పు పడుతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అందుకే సాధనాల కంటే కూడా ఏంటి ముఖ్యం, సాధన ముఖ్యం. మరి మనం ఆధ్యాత్మిక జీవితంలో అంటే మనం స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి అంటే, మనం బయట ప్రపంచంలో ముందుకు వెళ్ళాలంటే సాధనాలు కనిపెడుతున్నాం, వాడుతున్నాం, ఎంతో డెవలప్ అయ్యామని ఫీల్ అవుతున్నాం. కానీ ఒక మనిషిగా వెనక్కి పడిపోతున్నాం, విలువలను కోల్పోతున్నాం. ఎందుకంటే సంబంధాల మధ్య స్నేహం లేదు, జీవితంలో న్యాచురాలిటీ లేదు. ఉంటుందా జీవితంలో న్యాచురాలిటీ లేదు. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఏకాగ్రత శక్తి తగ్గిపోతుంది. అంటే మనలో ఉన్న శక్తులు మెల్లమెల్లగా క్షీణిస్తున్నాయి. మనం డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ వెనక్కి వెళ్తున్నాం, కానీ ముందుకు వెనక్కి వెళ్తున్నాం. మరి ముందుకు వెళ్ళాలంటే ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా మనం శక్తిశాలిగా ఉండాలంటే అసలు మన దగ్గర ఏం సాధనాలు ఉన్నాయి మన దగ్గర ఉన్న అన్నిటికంటే శక్తిశాలి సాధనాలు ఏంటి, మన మనసు, బుద్ధి, సంకల్పం, దృష్టి, వ్యవహారం, ఇవి మన దగ్గర ఉన్న సాధనాలు. వీటిని వాడుకోవడం నేర్చుకోవాలి. అంటే ఏదన్నా దేనికన్నా హద్దు ఉంటుంది. మితిమీరితే ఏదైనా ప్రమాదమే కదా, హద్దు దాటితే ఏదైనా ప్రమాదమే అవుతుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం స్వయాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం, అంటే మన మనస్సు, బుద్ధి అనే సాధనాలను సక్రమంగా ఉపయోగించగలుగుతామో అప్పుడు ఈ సాధనాలను కూడా మనం ఉపయోగించడం నేర్చుకోగలుగుతాం. అంటే లిమిట్లో, ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మనం తీసుకొని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చాకు ఉంది, మనం ఎవరినైనా గాయపరచడానికి ఉపయోగించవచ్చు, ఒక ఫ్రూట్ కట్ చేయడానికి ఉపయోగించవచ్చు. దేన్నైనా ఎలా వాడుకోవడంలో ఉంటుంది. మన నియంత్రణలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, రాజయోగం ద్వారా మనం పరమాత్మను గుర్తు చేసి జ్ఞాన చింతన చేసి మన మనస్సు, బుద్ధి, ఆ రెండు ఆయుధాలు, ఆ రెండింటిని మనం సరిగ్గా ఉంచుకోగలిగినప్పుడు అప్పుడు మనం ఈ స్థూలమైన సాధనాలను కూడా సక్రమంగా ఉపయోగించి వాటితో కూడా లాభాన్ని పొందగలుగుతాం. అంటే అందరూ ఏమంటారంటే ఇప్పుడు సాధనాలు ఎక్కువైపోయినాయి, ప్రపంచం తీరు మారిపోయింది, ఈ సాధనాల వాడకం ఎక్కువైపోయింది అంటారు. అసలు లోపం ఎవరిలో ఉంది, సాధనాల్లో ఉందా, ఉపయోగించే బుద్ధిలో ఉందా? దాన్ని అర్థం చేసుకోవాలి. సాధనాల్లో ఎలాంటి లోపం లేదు. ఇప్పుడు చూడండి, ధనం ఉంది, ధనం ఏమైనా మాయ? డబ్బు పెరిగిపోయింది, మాయ ఎక్కువైందంటే ధనం మాయ కాదు, మన బుద్ధిలో మాయ ఉంటుంది. దాన్ని ఉపయోగించే విధానంలో మాయ ఉంటుంది. వస్తువుల్లో ఎప్పుడు మాయ ఉండదు, వస్తువుల్లో ఎప్పుడు చెడు ఉండదు. చెడు ఎక్కడ ఉంటుంది, మన మనస్సులో, బుద్ధిలో ఉంటుంది. అందుకే మన మనస్సు, బుద్ధిని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. మన మనస్సు, బుద్ధిని సక్రమంగా ఉంచడం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఈ సాధనాలను కూడా ఉపయోగించుకోగలుగుతాం. ఈ సాధనాలతో కూడా సుఖాన్ని మనం పొందగలుగుతాం, అంటే లిమిట్లో ఉండగలుగుతాం. ఏది ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, అదంతా ఎవరి కంట్రోల్లో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న సాధనాలు ఏంటి, మనసు, బుద్ధి. ఈ మనసు, బుద్ధి సక్రమంగా ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. మన మనసులో ఏంటి, మంచి సంకల్పాలు, పాజిటివ్ సంకల్పాలు, శుభ భావన, శుభకామన. ఎంత మనం రాజయోగం ద్వారా
మన మనసు బుద్ధిని పరమాత్మతో ఏకాగ్రం చేసి మన మనసుని పాజిటివ్గా చేసుకుంటాం, బుద్ధిని పాజిటివ్గా చేసుకుంటాం. అప్పుడు ఈ సాధనాలు కూడా ఎలా ఉపయోగపడతాయి, మనకి పాజిటివ్ వేలో ఉపయోగపడి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. మన బుద్ధిని ఎవరితో ఏకాగ్రం చేయాలి, మనం భగవంతుడితో ఏకాగ్రం చేయాలి. అంటే మన బుద్ధి భగవంతుడితో ఏకాగ్రం అవ్వాలి అంటే మన మనస్సు, అంటే మనస్సు బుద్ధి రెండు విషయాలు కదా. మనసు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల ప్రభావం దేని మీద పడుతుంది, బుద్ధి మీద పడుతుంది. అంటే మనసు బుద్ధి పాజిటివ్గా ఉండాలి. మనసు బుద్ధికి మధ్య సమన్వయం ఉండాలి. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడే మన మనసు బుద్ధి పరమాత్మ పైన ఏకాగ్రం కాగలుగుతాయి. లేదంటే మనసు ఒకటి ఆలోచిస్తుంది, మనం కూర్చుంటాం ఏకాంతంలో భగవంతుని గుర్తు చేయాలని, నేను ఆత్మ పరమాత్మ సంతానం అని సంకల్పం చేస్తాం. కానీ బుద్ధిలో రకరకాల ఫైల్స్ ఓపెన్ అవుతాయి. మనం ఎన్నో ఏవేవో విషయాలు, ఎక్కడెక్కడ విషయాలు, ఎప్పుడెప్పుడో విషయాలు మన బుద్ధి అలజడి చేస్తుంటుంది కదా. మరి అలా మన మనసు బుద్ధి సమన్వయం ఉండాలంటే మన మనస్సుని ఏం చేయాలి, ఫస్ట్ పాజిటివ్ మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు, అంటే జ్ఞాన చింతన. ఈ చింతనలో మన మనసుని ఎంత పాజిటివ్గా ఉంచుకుంటామో ఆ మనసులో ఆలోచనల క్వాలిటీ తగ్గుతుంది. ఎంత మన మనసులో ఆలోచనల క్వాలిటీ తగ్గుతుందో ఆవిడ బుద్ధి కూడా మనసుతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మనస్సు బుద్ధి కలిపి భగవంతుడి పైన ఏకాగ్రం అయితేనే అప్పుడు ఈ మనసు బుద్ధి అనే సాధనాలు కరెక్ట్గా ఉంటేనే మన సాధన బాగుంటుంది. జీవితమే ఒక సాధన కదా. ఈ సాధనలో మనం దేనిపైనైనా కంట్రోల్ సాధించగలుగుతాం. లేకపోతే మనకి కంట్రోలింగ్ లేదు అనుకోండి, ఒత్తిడి పెరిగిపోతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఈ రెండు సాధనాలు కరెక్ట్గా లేవు అనుకోండి, మనసు బుద్ధి అనే సాధనాలు, బయట సాధనాలు ఏం తప్పుంది, తప్పులేదు. లోపల మన మనసు బుద్ధి, మనం బుద్ధి చూడండి బాగుంటే మనిషి బుద్ధిజీవి అంటారు. అంటే ఎవ్వరికి లేని వరం భగవంతుడు ఏమి ఇచ్చాడు, మనిషికి బుద్ధి అనే వరం ఇచ్చాడు. మరి ఆ వరాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి కదా. మనం ఎన్నో పురాణాల్లో రాక్షసుల కథలు విన్నాం. ఆ రాక్షసులకి వరం దొరుకుతుంది వాళ్ళకి. ఆ వరాన్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తే, విపరీతంగా వాడితే వాళ్ళ వినాశనం జరిగినట్టు విన్నాం, కథలు విన్నాం. అలాగే భగవంతుడు కూడా మనకి బుద్ధి అనే వరాన్ని ఇచ్చాడు. ఈ వరాన్ని మనం అంటే బుద్ధిని విపరీతంగా వాడితే అదేమవుతుంది, వినాశనానికి దారితీస్తుంది. ఇప్పుడు మనిషి బుద్ధి ఏమైపోయింది, విపరీత కార్యాల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, బాంబులు కనిపెడుతున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, నేను తక్కువ నువ్వు తక్కువ అని అహంకారంలో వెళ్ళిపోయాడు. దానివల్ల ఏమవుతుందంటే మనిషి పతనమే అవుతుంది. ఎవరికి నష్టం కాదు, మన నష్టం మనమే చేసుకుంటాం. అందుకే మన మనసు బుద్ధి ఆ రెండింటిని మనం ఈ రెండు సాధనాల్ని సరి చేసుకోవాలి. మనసు బుద్ధి ఎప్పుడైతే సరి అవుతాయో అప్పుడు మన ఆలోచన, దృష్టికోణం, వ్యవహారం, కర్మ వీటన్నిటిలో మార్పు వస్తుంది. ఇది ఒక చక్రం కదా. ఎలా ఆలోచిస్తాం, ఎలా నిర్ణయిస్తాం, ఎలా కర్మ చేస్తాం, కర్మ అనుసారంగా వ్యవహారం అనుసారంగా సంస్కారం తయారవుతుంది. అందుకే ఈ సాధనాలపైన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం మన దగ్గర ఉన్న మనసు బుద్ధి అనే సాధనాలపైన శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి. వీటిని మనం పాజిటివ్గా చేసుకుంటుంటే లోపల సరి చేసుకుంటూ వెళ్తే బయట ఆటోమేటిక్గా సరి అవుతుంది. అంటే సరి అవ్వడం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, మార్పు అనేది ఎక్కడ రావాలి, మనలో, మన ఆలోచనల్లో, మన బుద్ధిలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు బయట ప్రపంచంలో ఏమున్నా మైనస్ని కూడా మనం ప్లస్ చేసుకోగలుగుతాం. చూడు, మనకు వచ్చే పరిస్థితులు, సమస్యలు అవి కూడా సాధనాలే, అవి కూడా ఇన్స్ట్రుమెంట్సే. సమస్యలు, పరిస్థితులు కూడా ఎప్పుడు మనకు సాధనాలు అవుతాయి, అవి కూడా మనకు ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎప్పుడైతే మనం సక్రమంగా ఆలోచించగలుగుతాం, మనం పాజిటివ్గా థింక్ చేయగలుగుతాం. పాజిటివ్గా థింక్ చేస్తే సమస్య కూడా ఒక సాధన అయిపోతుంది, ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది. పరిస్థితి కూడా మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. పరిస్థితుల్ని, సమస్యల్ని కూడా మనకు ముందుకు తీసుకువెళ్ళే సాధనాల్లో మనం మలుచుకోవాలి అంటే ఫస్ట్ ఏది బాగుండాలి, మన మనసు బాగుండాలి. వస్తువులు ఉంటాయి మన దగ్గర, ఆ వస్తువుల మీద ఆ వస్తువులు మనం ఎప్పుడు స్టాప్ అంటే స్టాప్, ఎలా అంటే ఇప్పుడు మన కారు ఉందనుకోండి, మనం ఆపాలంటే ఆపుతాం, సైడ్కి తిప్పాలంటే తిప్పగలుగుతాం, లేదు నేను స్ట్రైట్ నడవాలంటే నడవించగలుగుతాం. అంటే అది ఆ వస్తువు మనం ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోగలుగుతున్నాం. ఆ వస్తువు ఏం చెప్పట్లేదు, నేను సైడ్కి తిరగను, ముందుకు తిరగను, నేను స్ట్రైట్గా వెళ్ళని చెప్తుంది ఆ వస్తువు. లేదా ఆ కారుని మనం సైడ్కి తిప్పచ్చు, ఎలా చెప్పాలి అంటే ఆ బుద్ధికి అర్థం కావాలి, నేను స్ట్రైట్ వెళ్ళాలా లేకపోతే సైడ్కి తిరిగి వెళ్ళాలా, మలుపు తిరగాల, అది ఎవరికి అర్థం కావాలి, బుద్ధికి అర్థం కావాలి. ఆ బుద్ధికి అర్థమైతే అది ఎలా నడిపిస్తే కారు అలా నడుస్తుంది. అలాగే వస్తువులన్నీ కూడా దాన్ని ఆపరేట్ చేసేది ఎవరు,
మనిషే కదా. మనిషి మరి ఆ సాధనాలతో మనం సుఖాన్ని పొందాలి, ఆ సాధనాలే మన ఉన్నతికి మార్గాన్ని కావాలి అంటే సరి చేసుకోవాల్సింది ఏంటి? మనసు, బుద్ధి. మన ఆలోచనలు మనం సరి చేసుకోవాలి, మన ఆలోచనలు మనం పాజిటివ్గా చేసుకోవాలి. మరి మన ఆలోచనలు మనం పాజిటివ్గా చేసుకోవాలంటే మనకి ఏం కావాలంటే రాజయోగం. రాజయోగం అంటే ఈ కర్మేంద్రియాలపైన రాజుగా ఎలా అవ్వాలి. ఇప్పుడు చూడండి, కళ్ళు ఇన్స్ట్రుమెంటే, చెవులు ఇన్స్ట్రుమెంటే, ఇవి కూడా సాధనాలే. చూడ్డానికి కళ్ళు, నేను ఆత్మ కళ్ళ ద్వారా చూస్తుంది, చెవుల ద్వారా వింటుంది, నోటి ద్వారా మాట్లాడుతుంది. అంటే వీటన్నిటినీ కంట్రోల్ చేసే శక్తి ఎవరిలో ఉంది? ఆత్మనైనా నాలో ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే సాధనాలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, అవి మనపైన ప్రభావం చూపిస్తున్నాయి, మనం వాటిని కంట్రోల్ చేయట్లేదు, రివర్స్ అయిపోయింది. మనం అన్నిటినీ కంట్రోల్ చేయాలి, కానీ ఆత్మ అంటే రాజు తన పొజిషన్లో లేడు. చూడండి, సీట్లో లేకపోతే పవర్ ఉండదు కదా. ఎవరైనా సీట్లో ఉంటేనే పవర్ ఉంటుంది. సీట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా వెంటనే ఆ పనులు అయిపోతాయి. నాకు ఏ పవర్ లేకుండా నేను పని అవ్వాలని చెప్తే జరగదు. అలాగే మనం కూడా మన పవర్ని కోల్పోయాం. ఆత్మ కర్మేంద్రియాలకి రాజులా సీట్లో కూర్చున్నప్పుడు అప్పుడు మన మనసు, బుద్ధిని మనం నడిపించగలుగుతాం, కంట్రోల్ చేయగలుగుతాం. మనం ఎలా అంటే అలా ఆలోచించగలుగుతాం, ఆలోచించాలంటే ఆలోచించగలుగుతాం, మార్చుకోవాలంటే మార్చుకోగలుగుతాం, వద్దు అంటే ఆపగలుగుతాం. అంత కంట్రోల్ మన మీద వచ్చినప్పుడు అప్పుడు ఈ సాధనాల యొక్క ప్రభావం మన మీద పడదు. అంటే వాతావరణ ప్రభావం పడదు, సాధనాల ప్రభావం కూడా మన మీద పడదు. మరి ఈ ఎన్ని సాధనాల్ని వీటన్నిటినీ కంట్రోల్గా నడిపించుకోవాలంటే కంట్రోలింగ్ ఎక్కడ ఉండాలి? కంట్రోలింగ్ రూమ్ ఏంటి? నేను ఆత్మ అనే స్మృతి ఉండాలి. నేను ఆత్మ అనే స్మృతి ఉండాలంటే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే మనం ఆత్మ రాజులా ఉండి ఈ ఇన్స్ట్రుమెంట్, ఫస్ట్ ఏం ఇన్స్ట్రుమెంట్స్? ఈ కర్మేంద్రియాలనే ఇన్స్ట్రుమెంట్ని వాడడం నేర్చుకోవాలి. ఈ కర్మేంద్రియాలని మనం కంట్రోల్ చేయగలిగినప్పుడు స్థూలమైన సాధనాలు, ఫోనే కాదు, ఇప్పుడు మ్యాక్సిమం మనిషి దేనికి ఎడిక్ట్ అయిపోతున్నాడు? ఇంటర్నెట్కి ఎడిక్ట్ అవుతున్నాడు, ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాడు. మనం వద్దనుకున్నా మన ధ్యాస మాటి మాటికి ఎక్కడ వెళ్ళిపోతుంది? ఫోన్ పైన. ఏమొచ్చింది, ఎలా వచ్చింది, ఏమైంది, నెట్ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అంటే బయట విషయాల వైపు మనసు ఎక్కువ పరిగెడుతుంది కదా. ఆ మనసుని కొంచెం కొంచెం లోపలికి తీసుకోవాలి. మన లోపల కూడా ఒక ప్రపంచం ఉంటుంది కదా. బయట ఎలా ఇంత ప్రపంచం ఉందో మన లోపల కూడా ఒక ప్రపంచం ఉంటుంది. మనం ఎవరు? ఆత్మ. నేను ఆత్మ, సుఖం, శాంతి, ప్రేమ అన్ని గుణాలతో సంపన్నమైన ఆత్మ అనే స్మృతి మనలో ఎంత తెచ్చుకుంటూ ఉంటామో అప్పుడు మన మనసు, బుద్ధి భగవంతుడితో కనెక్ట్ అవుతాయి. చూడండి, ఒక వ్యక్తిని ఉరికమ్మ మీద ఎక్కించారనుకోండి, ఉరికమ్మం ఎక్కిన తర్వాత ఆ వ్యక్తి తాడుకు వేలాడుతూ ఊగుతూ ఉంటాడు. కానీ ఎలా ఉంటుంది? ఆయనకి ఉక్కిరి బిక్కిరి అవుతాడు, తట్టుకోలేడు, సహించుకోలేడు కదా. అదే మరి ఉయ్యాల్లో కూర్చున్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఉయ్యాల్లో కూర్చున్న వ్యక్తి చాలా సంతోషంగా, ఆనందంగా ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు మన పరిస్థితి అదే ఉంది. మనం ఏం చేస్తున్నాము? ఈ సాధనాల్ని సమకూర్చుకుంటూ ఇది కావాలి, అది కావాలి, ఇది ఉండాలి, ఇది ఉంటే సుఖం, అది ఉంటే సుఖం అని ఆ సాధనాలన్నీ, ఆ విషయాలని ఉరికమ్మ ఎక్కితే ఎలా అంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఎన్ని జమ చేసుకున్నా సుఖం ఉండట్లేదు, ఎన్ని ఉన్నా శాంతి ఉండట్లేదు. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నా అంటే నీ మనసు, బుద్ధిని నాతో జోడించు, అప్పుడు ప్రేమ, భగవంతుడి ప్రేమ, స్నేహం అనే ఉయ్యాలు ఊగుతూ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోగలుగుతాం. అంటే మన మనస్సు, బుద్ధి ఈ రెండు సాధనాల్ని మనం పాజిటివ్గా చేసుకుని పరమాత్మ ప్రేమ, స్నేహం అనే ఉయ్యాల ఊగాల. సాధనాలు, వస్తువులని ఈ విషయాల మధ్యలో పడి ఉరికమ్మం ఎక్కాలా. అది ఎవరు డిసైడ్ చేసుకోవాలి? ఉక్కిరి బిక్కిరి అవ్వాలా, జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలా? అది ఎవరు డిసైడ్ చేసుకోవాలి? మనమే డిసైడ్ చేసుకోవాలి. అందుకే మన మనసు, బుద్ధిని పాజిటివ్గా చేసుకుని ఆధ్యాత్మిక జ్ఞాన చింతనతో ఆ రెండింటినీ సమన్వయం చేసుకుని పరమాత్మతో కనెక్ట్ చేసి పరమాత్మ ప్రేమ, స్నేహం అనే ఉయ్యాలు ఊగుతూ జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఈరోజు మన దగ్గర ఉన్న సాధనాలను మనం తెలుసుకున్నాం. ఈ సాధనాల్ని మనం ఎంత పాజిటివ్ చేసుకుంటామో మనకి ప్రపంచంలో అన్ని విషయాలపైన కంట్రోలింగ్ వస్తుంది. అన్ని విషయాల్ని మనకి నచ్చినట్టు ఉపయోగించుకుని ప్రతిదాన్ని లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఒక మార్గంలా మలుచుకోవచ్చు అని తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.